ఆయన వచ్చి పాపమును గూర్చియు, ఆయన వచ్చి అనగా పరిశుద్ధాత్ముడు వచ్చి లేదా యేసయ్య వచ్చి లేదా క్రీస్తు వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొని చేయను. ఏం చేస్తాడంట? ఒప్పింప చేస్తాడు. అందరు గట్టిగా దేని గురించి ఒప్పింప చేస్తాడు? పాపము గురించి ఒప్పింప చేస్తాడు, నీతిని గురించి ఒప్పింప చేస్తాడు, తీర్పును గురించి ఒప్పింప చేస్తాడు, లోకమును గురించి. ఇప్పుడు నీ పని ఏంటంటే ఒప్పుకొని నీ లోపములను సరి చేసుకొని సౌందర్యవంతుడిగా మార్చబడితే సింహాల నోర్లను నువ్వు మూయించగలవు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు సింహాల నోర్లను మూయించగలగాలి కానీ కుక్కల నోర్లు అక్కర్లేదు. కుక్క నోర్లు అవసరం లేదు, సింహల నోర్లు మూయించు చాలు. నీ స్టేటస్ ఏంటో, నీ స్థాయి ఏంటో, నీ స్టేజ్ ఏంటో అక్కడే అర్థమవుతుంది. సింహాలను చూసి భయపడే కులం కాదు నీది, వంశము నీది అలాంటి గోత్రము. నిన్ను చూసి సింహం నోరు మొయ్యాలి, నిన్ను చూసి సమస్యలు నోరు మొయ్యాలి, నిన్ను చూసి వ్యతిరేకస్తులు నోరు మొయ్యాలి, నిన్ను చూసి నీ విరోధులు నోరు మొయ్యాలి. నీలో ఉన్న లోపం సరి చేసుకో. లోపము లేని సౌందర్యవంతుడిగా, లోపము లేని సౌందర్యవంతురాలుగా నీవు కనబడుదువు కాక. దానియేలు ఎలా కనబడినాడంట? అమ్మా, అక్కడి నుండి వేరే దేశం నుండి తీసుకొచ్చిన ఈ బాలుడులో ఒకటి ఏం కనబడింది? రాజవంశం కనబడింది, లోపము లేని సౌందర్యం కనబడింది. నేను అంటాను, నలుగురిని తెచ్చినారా? చాలా మంది ఉన్నారు కదా, ఇన్ని వేల మందిలో వీళ్ళే కనబడ్డారా? వాళ్ళకి ఎస్, వీళ్ళే కనబడ్డారు. నేను అంటాను, ఇన్ని లక్షలాది ప్రజల్లో నువ్వు ఎలా కనబడాలంటే లోపము లేని ఒక సౌందర్యవంతుడిగా కనబడాలి. లోపము లేని సౌందర్యవంతుడిగా నువ్వు కనబడాలని అంటే నువ్వు ఎవరికి అప్పగించుకోవాలంటే పరిశుద్ధాత్మకు. చెప్పండి ఆమేనని గట్టిగా. పరిశుద్ధాత్మ పొందిన వారందరూ చేతులతో కలిగి చెప్పండి. మరి అడిగేందుకు ఇంట్లో కూర్చుంటున్నావు? అలిగేందుకు ఇంట్లో కూర్చుంటున్నాడు? నిజంగా నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నాడు అయితే అలుగుడు రోగం ఎందుకుంది నీలో? నిజంగా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటే ఏమండి, నాతోనే నా గురించే మాట్లాడినాడు అని అనుకోవడం ఎందుకు? ఎస్, నీ గురించే మాట్లాడినా. ఎందుకు నీ గురించి మాట్లాడినా? నువ్వు వచ్చేటప్పుడు అదే ప్రార్థన చేసుకుని వచ్చినావు, నాతో నీ గురించి మాట్లాడినా. నీ గురించి మాట్లాడిన తర్వాత నా గురించి అనుకోవడం. నువ్వు అన్నావు కాబట్టి మాట్లాడినా, నువ్వు అనకపోతే నేను ఎందుకు మాట్లాడేవాడిని? పడుకోకమ్మడా. స్తోత్రం, హల్లెలూయా. నాతో మాట్లాడు ప్రభు అని అన్న వారు చేతులతో కలిగి చెప్పండి. కలుగుతాం. మరి కొందరు చేతులు ఎత్తలేదు, ఎందుకంటే నాతో వద్దులేని అయినా పక్కన వాళ్ళతోటి మాట్లాడి, వెనకాల వాడితోటి మాట్లాడి, ఆ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళతోటి. ఇప్పుడు కొంతమందికి అందరికి ఇక్కడే ఉంది దృష్టి. అయ్యా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభా మాతో కాదు, ఫస్ట్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత మాతో. నేను అంటాను, వాళ్ళతో మాట్లాడినందుకే వాళ్ళు స్టేజ్ ఎక్కినారు కదా. స్తోత్రం. వాళ్ళతో మాట్లాడిన దేవుడు మీతో మాట్లాడా? నేను అంటాను, అసూయ అనేది నీలో ఉంటే ఇంకా నీలో లోపం ఉన్నట్టే. కుళ్ళు అనేది ఉంటే ఇంకా నీలో, ఒకరి మీద కక్ష, పగ సాధించే ఆలోచన ఒకవేళ నీలో ఉంటే ఇంకా నీలో ఏమున్నట్టు? లోపం. ఒకరిని నిలదీయాలి అని ఆలోచన నీకు వచ్చిందంటే నీలో ఏమున్నట్టు? ఇంకా ఈ లోపం ఎప్పుడైతే వెళ్ళిపోతుందో నువ్వు సౌందర్యవంతుడిగా మారుతావు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, చేతులతో కలిగి చెప్పండి. థర్డ్ పాయింట్ చదువుతామా? నేను చదువునా? సకల